ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం కీలక అంశాలపై ఐఏఎస్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం శాంతి భద్రతలపై డీజీపీ, ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొంటారు. ఈ సమావేశంలో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలలో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై సీఎం సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలతో పాటు రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. ఇక రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సమీక్షించనున్నారు. 2026-27లో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి 9:35 ఢిల్లీకి చేరుకుంటారు. జన్పద్ 1లో నివాసంలో చంద్రబాబు రాత్రికి బస చేస్తారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. హోంమంత్రి అమిత్ షాతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 8 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకల్లా మైకులు మోగుబోనుండగా ప్రచార రథాలు విశ్రాంతి తీసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా 7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులు కలిపి మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఇక తెలంగాణలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉండగా వాటిల్లో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మినహా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లో ఎన్నికలు చేపడుతున్నారు. 121 మున్సిపాలిటీలోని నకిరేకల్, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట పురపాలికలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 116 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు 8,203 పోలింగ్ కేంద్రాలను నిర్ణయించారు. ఎన్నికల సామాగ్రి భద్రత కోసం 137 స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపునకు 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మెజార్టీ మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పోటీదారులుగా ఉండగా కొన్ని మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుతో బరిలోకి దిగిన వారు కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఇది తొలి ఎన్నిక కాగా 3 ప్రధాన పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం 60 డివిజన్లలోనూ పోటీ చేస్తోంది. అయితే ఇప్పటికే 58వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవమై ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలో పడింది. మిగిలిన వాటిలో 20కి పైగా డివిజన్లలో ముస్లింల ఓట్ల అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆ వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ స్థానాలు వస్తే ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కోరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చినా ఎక్కువ స్థానాల్లో ప్రభావం చూపే మైనార్టీ వర్గం వారే డిప్యూటీ మేయర్ పదవిని కోరుతారు. ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. కార్పొరేషన్ పరిధిలోనే 1282 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సొంత జిల్లా కావడంతో ఈ కార్పొరేషన్ ను దక్కించుకోవాలని సీఎం సీరియస్ గా ఉన్నారు. ఇక అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అప్పుడే సాధ్యం కాలేదని, ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమాగా ఉన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో తన తొలి పర్యటన మహబూబ్ నగర్లోనే చేపట్టి హీట్ను మరింత పెంచారు.
కడూరు చిన్నప్పన్న 2019-2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చక్రం తిప్పిన పెద్ద మనిషి. ఎక్కడో ఢిల్లీలో ఏపీ భవన్ స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ పోస్టులో ఉంటూ టీటీడీలో వ్యవహారాలను శాసించారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నుంచి ముక్కుపిండి కమిషన్లు వసూలు చేశారు. అటు ఢిల్లీలో ఎంపీల నివాసాల్లో, ఇటు టీటీడీ పరిధిలో కీలక భేటీలు జరిపి అంతా తానై వ్యవహారాలు చక్కదిద్దారు. ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా ఉన్న చిన్నప్పన్నకు ఇదెలా సాధ్యపడింది? టీటీడీకి ఆయనకు అసలు సంబంధమేంటి? టీటీడీలో ఆయన మాట ఎలా చెల్లుబాటైంది? చిన్నప్పన్న తన పిఏ కాదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసినంతకాలం చిన్నప్పన్న పిఏగానే పనిచేశారని సిబిఐ సిట్ చెబుతోంది. వైవి మాటలు వట్టి మాటలేనని నిర్ధారించే ఆధారాలు బయటకొచ్చాయి. చిన్నప్పన్న, సుబ్బన్న ఇద్దరూ ఒకటే అని తేలిపోయింది. వైవి ఎంపీగా తన లెటర్ హెడ్ పై ఒంగోలు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు. కమ్యూనికేషన్ కోసం 2 ఫోన్ నెంబర్లు ఇవ్వగా అందులో ఒక నెంబర్ 9542419999. ఈ నెంబర్ చిన్నప్పన్నది. 2019 తర్వాత కూడా అదే కమ్యూనికేషన్ కొనసాగింది. ఇదే నెంబర్ను చిన్నప్పన్న ఉపయోగించి టీటీడీలో టెండర్లు వేసిన కంపెనీలు, సంస్థలతో సంప్రదింపులు, లావాదేవీలు జరిపారు. తిరుమలకు నెయ్యి టెండర్ల భాగోతంలో ఢిల్లీ, తిరుపతి, విజయవాడ వేదికగా ఆయన అనేక సమావేశాలు నిర్వహించారు. పలు కంపెనీల నుంచి అటు ఢిల్లీలో, ఇటు తిరుపతి వేదికగా కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారు. సిట్ లెక్క ప్రకారం 4.6 కోట్ల రూపాయలు చిన్నప్పన్న ఖాతాలో పడ్డాయి. 2019 సెప్టెంబర్ వరకే చిన్నప్పన్న తనతో పనిచేశారని, తర్వాత ఆయన ఢిల్లీ ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా పనిచేశారని, ఆయనతో తనకు ఏ సంబంధం లేదని వైవి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చినా పుచ్చుకున్న వారి పని పట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇక నెయ్యి సరఫరాలో 235 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఇందులో 20 కోట్లకు పైగా హవాలా జరిగిందని, ఆ సొమ్ము తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి చేరినట్లు కనిపెట్టింది. అందులో 75 లక్షలు టీటీడీ డైరీ నిపుణుడు విజయ్ భాస్కర్ రెడ్డికి, ఇంకో 31 లక్షలు కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్ కు పోగా నికరంగా 19.86 కోట్లు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాకు చేరినట్లు నిర్ధారణ అయింది. అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది మిస్టరీనే. అయితే దీపక్ కు హవాలా మార్గంలో చేరిన డబ్బును తిరిగి వైట్గా మార్చి బోలేబాబా కంపెనీకే పంపించారు. ఆ డబ్బును పటేల్ లాలాభాయ్ తన హవాలా ఏజెంట్లైన బెజవాడలోని భారత్ బాయ్, మధురం దేవాసి, హైదరాబాద్ కు చెందిన అర్జున్ గోస్వామిలకు పంపినట్లు తేలింది. ఈ సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ త్వరలో ముడుపుల లబ్ధిదారులు, ఏజెంట్లకు నోటీసులు జారీ చేసే విచారణ జరపనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ లెవెలింగ్ పనుల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. పనులు చేయకపోయినా చేసినట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు బిల్లులు చేసుకున్నారు. ఇంకా పెండింగ్ బిల్లులు ఉండడంతో కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పూర్తిగా పనులు చేయకపోయినా బిల్లుల కోసం ఏకంగా కోర్టును ఆశ్రయించారు. గ్రామీణాభివృద్ధి శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగాలతో తనిఖీలు చేపట్టి పనుల లెక్క తేలుస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు తోకముడుస్తున్నారు. కొందరు కేసులు ఉపసంహరించుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 1500 కోట్ల మేర పనులు చేపట్టామంటూ రికార్డులు సృష్టించి సుమారు 1150 కోట్ల వరకు జేబులో వేసుకున్నారు. మరో 300 కోట్లకు పైగా బిల్లులు రావాలంటూ కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనులు నిషేధమంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇవ్వడంతో మిగిలిన బిల్లులు చెల్లించే బాధ్యతను గృహ నిర్మాణ శాఖకు అప్పగించారు. దీంతో పలువురు వైసీపీ కార్యకర్తలు పెండింగ్ బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో హడావుడి చేసి బిల్లులు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ అప్రమత్తమైంది. ఆయా పనులను వెంటనే క్వాలిటీ కంట్రోల్ విభాగాలతో తనిఖీలు చేపట్టింది. క్వాలిటీ కంట్రోల్ నిర్ణయించిన మేర కోత విధిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓ వైసీపీ నేత చేసిన పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి 1.29 కోట్లు రికవరీ విధించడంతో ఆ నేత హైకోర్టు నుంచి కేసు ఉపసంహరించుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కోర్టు కేసులకు సంబంధించి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని అప్రమత్తం చేయడంతో వైసీపీ నేతల ఆటలు సాగడం లేదంటున్నారు. చేయని పనులకు కోర్టు ఆదేశాలతో బిల్లులు పొందే ప్రక్రియకు తెరపడిందని పేర్కొంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే పార్టీ అధినేత విజయ్లను వేర్వేరుగా కలుసుకున్నారు. నిన్న చెన్నైలో తన సమీప బంధువు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్, మురుగప్ప గ్రూప్ సంస్థల అధినేత అరుణాచలం మురుగప్పన్ కుమార్తె
వేదికల వివాహానికి జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్, విజయ్లతో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన సినీ నటులు సూర్య, కార్తీ కూడా జగన్ను పలకరించారు. ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం కొలువుదీరబోతోంది. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఏఐ ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని కంపెనీగా గుర్తిస్తూ జీవోలో పేర్కొన్నారు. ఇక ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో రాజధాని అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ఏఐ కంప్యూటింగ్ సంస్థ అయిన ఎన్విడియా కార్పొరేషన్తో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 19 నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని సమాచారం. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఈ వర్సిటీ ఏఐ నైపుణ్యాభివృద్ధి, పాఠ్యాంశాల రూపకల్పన, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు బోధన, ధృవపత్రాల జారీ, పరిశోధన వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఏఐ మోడల్స్, ఎల్ఎల్ఎంల అభివృద్ధితో సహా అనువర్తిత పరిశోధనలు ప్రోత్సహిస్తోంది. ఇక వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఫిన్టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఏఐ వినియోగ మార్గాలను రూపొందించి అమలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విద్యాసాగర్, డివి రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్త కార్యవర్గం పనిచేస్తుందన్నారు విద్యాసాగర్. ఇక కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, చిన్న ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడతామన్నారు. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలు, డిమాండ్లను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమమే తమ శ్వాస అని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నూతన అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిబద్ధతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. తొలుత విజయవాడ పాత బస్టాండ్ నుంచి వందలాది మంది ఉద్యోగులతో భారీ ర్యాలీగా వచ్చి గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో విద్యాసాగర్ ప్యానెల్ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి పురుషోత్తం నాయుడు ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించనుంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్ ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి గత నెలలోనే జాగృతి ప్రతినిధులు దరఖాస్తు అందజేశారు. నిబంధనల ప్రకారం ఈసీఐకి అన్ని వివరాలు అందజేశారు. ఈసీఐ విధి విధానాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు పూర్తయితే 2 నెలల్లో జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశం ఉంది. తనకు సెంటిమెంట్ ఎక్కువని, పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవలే తెలిపారు. దీన్ని బట్టి ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో పార్టీ ప్రకటన, ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని జాగృతి వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత జాగృతి జనం బాట పేరిట ప్రజల్లోకి వెళ్లారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలేంటి, జనం కోసం ఏం చేయాలి, పార్టీ విధానాలను ఎలా రూపొందించాలి అన్న దానిపై కవిత దృష్టి పెట్టారు. అందులో భాగంగా జాగృతి ఆధ్వర్యంలో 50 కమిటీలు వేసి వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలంతా జాగృతిలో చేరాలని కవిత ఇటీవల విజ్ఞప్తి చేశారు. సకాలంలో గుర్తింపు దక్కితే జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి పార్టీ నిలిచే అవకాశం ఉందని సమాచారం. సామాజిక తెలంగాణ ధ్యేయంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందని కవిత చెబుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాగృతి విధానాల రూపకల్పనలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. త్వరలోనే సభ్యత్వ నమోదుకు కసరత్తు చేస్తున్నారు. సమీప మున్సిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఒకటిగానే ఉంచుతారా, 3 ముక్కలు చేస్తారా అన్నది 1-2 రోజుల్లో తేలనుంది.
2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే సైబరాబాద్ పరిధిలోని 3 జోన్లకు సృజన, మల్కాజ్గిరి వైపు 3 జోన్లకు వినయ్ కృష్ణారెడ్డిని ప్రత్యేక అదనపు కమిషనర్లుగా నియమించారని అంటున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు మంగళవారంతో ముగుస్తుంది. పాలక మండలి ఉన్న సమయంలో విభజిస్తే సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే 10వ తేదీ తర్వాత విభజనపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్ 3న ప్రభుత్వం మెగా జీహెచ్ఎంసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులోని దాదాపు 1.34 కోట్ల జనాభాకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కార్పొరేషన్ను విభజించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఏరియాను పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలో వార్డులు, సర్కిళ్లు, జోన్ల సరిహద్దులు మారాయి. ఇదిలా ఉంటే చారిత్రక నేపథ్యమున్న సికింద్రాబాద్ పేరు ఓ కార్పొరేషన్కు పెట్టాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అన్ని అంశాలపై 11వ తేదీన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. పాలక మండలి గడువు ముగిసే 10వ తేదీన కూడా కార్పొరేషన్ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం లేకపోలేదని ఓ అధికారి చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన రాబోతుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారుల పాలన రానుంది. 2009 నుంచి 2014 మార్చి వరకు పాలక మండలి ఉండగా ఆ తర్వాత నుంచి 2016 ఫిబ్రవరి 11వ తేదీన కొత్త పాలక మండలి కొలువుదీరే వరకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారి పాలన సాగింది. గత 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రత్యేక అధికారి లేరు. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించిన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారిగా కర్నన్, సైబరాబాద్ కార్పొరేషన్లో సృజన, మల్కాజ్గిరిలో వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక అధికారులుగా ఉంటారని సమాచారం. బుధవారం నుంచి తదుపరి ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు మలేషియాతో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియాలో పర్యటించిన ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమక్షంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక ప్రధాని మోదీ 2 రోజుల పాటు మలేషియాలో బిజీగా గడిపారు. తొలి రోజు ఇండియన్ డయాస్పోరాతో పాటు కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. 2వ రోజు పుత్రజయాలోని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక లాంఛనాలతో మోదీకి స్వాగతం పలికారు. ఇక అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందాలు, ప్రధానులు మోదీ, అన్వర్ ఇబ్రహీం మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ మీటింగ్లోని కీలక అంశాలను వెల్లడించేందుకు సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు 2 దేశాలు కలిసి సంయుక్తంగా పనిచేస్తాయని ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఉగ్రవాదం మీద పోరుపై భారతదేశ సందేశం స్పష్టంగా ఉందని తెలిపారు. ద్వంద్వ ప్రమాణాలు లేవని, రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు. మలేషియాలో పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. భారత్లో పెట్టుబడులతో పాటు వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ వేదికగా నేడు రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, నికోస్ భేటీ కానున్నారు. ఇప్పటికే భారత్ పర్యటనలో ఉన్న గ్రీస్ రక్షణ మంత్రి నికోస్ ఢిల్లీలోని మాన్కేస్ సెంటర్లో జరగనున్న ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు రక్షణ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. తన రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘ్ తనను కోరిందన్నారు. ఒకవేళ దిగిపోవాలని ఆదేశిస్తే వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరినైనా పదవి విరమణ చేయించాల్సిన పరిస్థితి రాలేదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవు. రీజనల్, డివిజనల్ అధిపతులు సర్సంఘ్ చాలక్ను నియమిస్తారు. సాధారణంగా 75 ఏళ్లు నిండిన తర్వాత ఎలాంటి పదవిలో లేకుండా పనిచేయాలంటారు. నాకు 75 ఏళ్లు నిండాయి. ఈ విషయాన్ని సంఘ్కు తెలియజేశాను. కానీ యథావిధిగా కొనసాగాలని కోరింది. పదవి నుంచి వైదొలగాలని ఎప్పుడు కోరినా సిద్ధంగా ఉన్నాను. కానీ పని నుంచి మాత్రం ఎప్పటికీ విరమణ ఉండదు అని భగవత్ చెప్పారు. ఇక చివరి రక్తపు బొట్టు వరకు స్వయం సేవకుల నుంచి సంఘ్ పని చేయించుకుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు.
వీర్ సావర్కర్ కు భారతరత్న పురస్కారం ఇస్తే దాని పటిష్టత పెరుగుతుందని భగవత్ అన్నారు. ఇక దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నానని చెప్పారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడి పౌరస్మృతి రూపొందించాలని, అది విభేదాలకు దారి తీయకూడదని పేర్కొన్నారు. ప్రచారం చేయడం సంఘ్ పని కాదని, సంస్కారాలను పెంపొందించడమేనని తెలిపారు. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదని, సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవాలని, పట్టుదలతో ముందుకు వెళ్లాలని జంజీ విద్యార్థులకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు. యూఏఈకి చెందిన కొంతమంది ఎన్ఆర్ఐ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్ వేదికగా పోస్ట్ చేశారు. జీవిత లక్ష్యాలు, గుర్తింపు, నేటి యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి యువ ఎన్ఆర్ఐ విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. జంజీకి సవాల్గా మారిన ఉద్యోగం, అభిరుచుల బ్యాలెన్సింగ్, ఆందోళన వంటి అంశాలపై ఆయన వారితో చర్చించారు. తమలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని, ఇతరులు తమను జడ్జి చేస్తారేమోననే భయం ఉందని, అభద్రతాభావం నెలకొందని కొందరు చెప్పారు. ఏదేమైనా తాను చెప్పేది ఒక్కటే, నువ్వు ఎవరో చెప్పేందుకు ప్రపంచం ప్రయత్నించినా నీకు నువ్వు నిజాయితీగా ఉండటం అనేది చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి సామర్థ్యం అతడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని, భారత్ జోడో యాత్రలో తాను ఇదే విషయం తెలుసుకున్నట్లు రాహుల్ చెప్పారు. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యానని, ప్రతి ఒక్కరికి తమదైన ప్రయాణం ఉంటుందని గ్రహించినట్లు తెలిపారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష షెడ్యూల్ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. నీట్ యూజీ 2026 పరీక్షను ఈ ఏడాది మే 3న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, చివరి తేదీ మార్చి 8 అని, ఆ రోజు రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక నీట్ దరఖాస్తు విధానంలో ఈ ఏడాది కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫోటో తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఆన్లైన్లో అభ్యర్థి క్యాప్చర్ చేసిన లైవ్ ఫోటోను ఆటోమేటిక్గా ఆధార్తో సరిపోల్చుతుంది. ఒకవేళ లైవ్ ఫోటో ఆధార్తో సరిపోలేదంటే వెంటనే అభ్యర్థి గుర్తింపునకు సంబంధించిన ఇతర ధృవీకరణ పత్రాలను అదనంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రవేశపెట్టారు. ఇక పరీక్ష కేంద్రం కోసం అభ్యర్థులు ప్రాధాన్య క్రమాన్ని సూచించాల్సిన అవసరం ఈసారి లేదు. అభ్యర్థులు వారి దరఖాస్తులో పేర్కొన్న ప్రస్తుత శాశ్వత చిరునామా ఆధారంగా పరీక్షా కేంద్రాన్ని ఆటోమేటిక్గా సిస్టమే కేటాయిస్తోంది. ముంబైలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్లో ఓ అగంతకుడు బురకా ధరించి మహిళా కంపార్ట్మెంట్లోకి చొరబట్టం కలకలం రేపింది. నిందితుడి అసాధారణ ప్రవర్తనతో మహిళా ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లోకల్ ట్రైన్లో మహిళా కంపార్ట్మెంట్లోకి బురకా ధరించిన వ్యక్తి ఎక్కాడు. అతడి ప్రవర్తనపై ప్రయాణికులకు అనుమానం వచ్చింది. నిందితుడిని చుట్టుముట్టి నిలదీశారు. మారు వేషంలో వచ్చింది పురుషుడని తెలియగానే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాతి స్టేషన్కు చేరకముందే నిందితుడు ఆ రైలు నుంచి దూకి మరో ట్రైన్ ఎక్కి పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. దొంగతనం చేయడానికి మారు వేషంలో వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య, విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరూ సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం మన విదేశాంగ మంత్రి జయశంకర్ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా అని మీడియా ప్రశ్నిస్తే దాని గురించి తనకు తెలియదని, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను అడగండి మంచిదని సమాధానమిచ్చారు. ఇక ఇదే అంశంపై శనివారం పీయూష్ గోయల్ను అడిగితే రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుంది అంటూ దాటవేశారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పీయూష్ గోయల్ కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో చమురు కొనుగోలు కోసం చర్యలు చేపడుతున్నామని మాత్రమే చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామన్న భారత హామీ మేరకు 25% అదనపు సుంకాలు తొలగిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ రష్యా చమురును కొనుగోలు చేస్తే మళ్లీ 25% సుంకాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురు కొనుగోలు నిలిపివేస్తామని భారత్ నుంచి తమకు అధికారిక సమాచారం ఏదీ రాలేదని రష్యా ప్రకటించింది. తనకు వీలైన చోట
ద్వారా చమురు కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందని పేర్కొంది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తొలుత ప్రకటన చేశారు. ఒప్పందం కుదిరిందని, సుంకాలను 18% తగ్గిస్తున్నామని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని గత సోమవారం ప్రకటించారు. ట్రంప్ చెప్పినట్టుగా ఒప్పందం వెంటనే అమల్లోకి రాలేదు. ఒప్పందం తుది దశలో ఉందని, 4-5 రోజుల్లో సంయుక్త ప్రకటన చేస్తామని, ఆ వెంటనే అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని పీయూష్ గోయల్ ప్రకటించారు. శనివారం విడుదల చేసిన అమెరికా భారత్ సంయుక్త ప్రకటనలో మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్వర్క్ మాత్రమే ఖరారైందని పేర్కొన్నారు. 18% సుంకాల తగ్గింపు అమల్లోకి రాలేదు. ఇక ఆదివారం పీయూష్ గోయల్ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంయుక్త ప్రకటనలో విడుదల చేసింది 2 పేజీల ఫ్రేమ్వర్క్ మాత్రమేనని, చేరాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. పలు రకాల అమెరికా ఉత్పత్తులు వచ్చి పడకుండా భారత రక్షణలు కోరుకున్నట్టుగానే అమెరికా కూడా పలు అంశాల్లో రక్షణలు కోరుతుందని వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గేస్ మొహమ్మద్కి ఇరాన్లోని న్యాయస్థానం మరో 7.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు దేశం విడిచి వెళ్లకుండా 2 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు ఆమె న్యాయవాది తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 నుంచి నర్గేస్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆమె మద్దతుదారులు వెల్లడించారు. ప్రజలను రెచ్చగొట్టినందుకే 6 ఏళ్లు, ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసినందుకు మరో 1.5 ఏళ్ల శిక్ష పడినట్లు ఆమె న్యాయవాది చెప్పారు. ఇక దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మహిళా హక్కుల కోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గేస్ మొహమ్మద్కి ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలుమార్లు శిక్షను కూడా అనుభవించారు. ఎన్నో కొరడా దెబ్బలను సైతం ఓర్చుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా ఆమె చేస్తున్న ఈ పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే ఆమె నోబెల్కు ఎంపికయ్యారు. నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ కానున్నారు. వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ అంశంపై ట్రంప్, నెతన్యాహు మధ్య చర్చలు జరగనున్నాయి. టీ20 ప్రపంచ కప్లో ఇవాళ 3 మ్యాచ్లు జరగనున్నాయి. స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ, జింబాబ్వే వర్సెస్ ఒమన్, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో 2 సార్లు ఛాంపియన్ ఇంగ్లాండ్కు చిట్టిపొట్టి జట్టు నేపాల్ వణికించింది. ఇక 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ ఆఖరి బంతి దాకా పోరాడింది. మ్యాచ్లో ఓడిన అద్భుత ప్రదర్శనతో బలా అనిపించింది. మొత్తంగా ఆదివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ గ్రూప్ సి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 పరుగులతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. తొలుత ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 స్కోర్ చేసింది. జాకబ్ 55, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 53 హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. విల్ జాక్స్ 39 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి స్కోర్ చేసి ఓడింది. దీపేంద్ర సింగ్ 44, కెప్టెన్ రోహిత్ పాడెల్ 39, ఓపెనర్ కుషాల్ 29 పరుగులతో రాణించారు. దీపేంద్ర, రోహిత్ 3వ వికెట్కు 82 పరుగులు జోడించారు. ఇక ఆఖర్లలో లోకేష్ బమ్ 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో నేపాల్ను విజయం అంచుల దాకా తీసుకువచ్చారు. చివరి బంతికి 6 పరుగులు కావాల్సిన దశలో సింగిలే రావడంతో నేపాల్కు ఓటమి తప్పలేదు. లియామ్ 2 వికెట్లు సాధించాడు. ఆర్చర్, జాక్స్, కరాన్ తలో వికెట్ తీశారు. ఆల్రౌండర్ షో చేసిన విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.